మనకి సెక్టారియల్ ట్రెండ్స్ అనమాట. ఓకే. సో ఏదైతే మనకి మేజర్ ఎకనామిక్‌లో భాగంగా ఏదైతే మనకి మేజర్ కాంట్రిబ్యూటర్ ఏదైతే ఉందో, సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఓవరాల్‌గా ఎకనామిక్ డెవలప్‌మెంట్‌ని క్యాలిక్యులేట్ చేయాలంటే మన యొక్క ప్రతి ఒక్క సెక్టారియల్ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఏంటంటే మనము ఈ సెక్టారియల్ ట్రెండ్స్ అని చూసుకుంటే బేసిక్‌గా మనం ఇక్కడ సో పర్ఫార్మెన్స్ ఆఫ్ ప్రైమరీ సెక్టార్ కావచ్చు, సెకండరీ సెక్టార్ కావచ్చు, ఓకే. సో టెరిషరీ సెక్టార్ కావచ్చు, వీళ్ళ యొక్క గ్రోత్ ఇంకా పర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో వీటిని బేస్ చేసుకొని మనకి ఓవరాల్ ఎకనామీ యొక్క పీరియడ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ప్రైమరీ సెక్టార్ అంటే ఏంటి? ఆబ్వియస్గా మనకి అగ్రికల్చర్ కావచ్చు, లాగింగ్ కావచ్చు, మైనింగ్, ఫిషింగ్, ఓకే, ఇవన్నీ చూస్తామన్నమాట. సెకండరీ అని అంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అలాగా. టెరిషరీ అంటే సర్వీస్ సెక్టారు, ఓకే, హోటల్స్ అలాగా. ఓకే. సో ఏంటంటే మేజర్గా ఈ 3 సెక్టార్స్ని బేస్ చేసుకొని ఎంత ఎకనామిక్ వాల్యూ గెయిన్ చేస్తున్నామో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పేసి చూడడం జరుగుతుందన్నమాట. ఓకే. సో అదే స్టేట్ బేస్డ్ కాబట్టి మనకి ఇక్కడ GSVA గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ అని చెప్పేసి చూడడం జరుగుతుందన్నమాట. ఓకే. సో అదే 25-26 ఎట్ కరెంట్ ఇయర్లో చూసుకుంటే ఏంటంటే మనకి మేజర్గా ఏంటంటే మనకి సో తెలంగాణ అండ్ ఇండియాలో కూడా మేజర్ కాంట్రిబ్యూటర్ వచ్చేసి ఎక్కడి నుంచి మనకి మేజర్గా ఈ 3 సెక్టార్లో భాగంగా మనకి మేజర్గా ఎవరో స్పాన్సర్ చేస్తున్నారు అని అంటే సో మనకి అది టెరిషరీ సెక్టార్ అనమాట. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి పాయింట్. ఓకే. సో ద టెరిషరీ సెక్టార్ okay stood as an highest contributor to the economy in respect of the both Telangana and all India. ఓకే. కేర్ఫుల్గా చూసుకోండి అనమాట. ఓకే. మనకి ప్రైమరీ కాదు, సెకండరీ కాదు, ఓకే, మనకి హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి మనకి ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి చూస్తే మనకి దట్ ఈస్ ఫ్రమ్ టెరిషరీ సెక్టార్. ఓకే. అది ఇండియా కావచ్చు, తెలంగాణ కావచ్చు. ఓకే. మనం చూసుకుంటే సో తెలంగాణలో ఎంత కాంట్రిబ్యూషన్ ఉంది టెరిషరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ చూసుకుంటే 68.6% ఉంది. అదే ఇండియాలో చూసుకుంటే మనకి 56.4 కాంట్రిబ్యూషన్ అనేది ఉందన్నమాట. ఓకే. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో మరి టెరిషరీ సెక్టార్ నుంచి సబ్ సెక్టార్స్ ఉంటాయి కదా. ఓకే. అవి ఏంటివన్నీ చూసుకుంటే ఏంటంటే మెయిన్లీ ఫ్రమ్ ఏంటి సర్వీస్ ఓరియంటెడ్ గ్రోత్ నుంచి ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ట్రేడింగ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఫినాన్స్ అండ్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఓకే. సో ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్లీ ఇలా అడగవచ్చు క్వశ్చన్ ఏంటంటే the major contributor of tertiary sector provides the services among these please verify అని చెప్పేసి అడుగుతారనమాట. ఓకే. సో మనకి దీంట్లో లేనిది ఇంకో ఆప్షన్ ఇచ్చేసి అడగడం జరుగుతుంది అనమాట. అలాగా సో మేజర్ కాంట్రిబ్యూటర్ వచ్చేసి ఏంటంటే మనకి ఐటీ, ట్రేడింగ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఫినాన్స్. ఓకే. సో చాలా చాలా అండర్లైన్ చేసుకోండి అనమాట. ఓకే. సో ఇక్కడ చూద్దాం మనము ఓవరాల్గా GSVA. ఓకే. GSVA అంటే మనము తెలంగాణ స్టేట్కి సంబంధించింది చూసుకుంటాం. ఓకే. GVA అని అంటే ఇండియా. ఓకే. ఓవరాల్ నేషనల్ యావరేజ్ కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట GVA అంటే. ఓకే. ఇక్కడ ఇమేజ్లో చూడండి, ఇక్కడ ఇమేజ్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. సో ప్రైమరీ సెక్టార్ నుంచి మనకి ఎంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఇక్కడ మనము కరెంట్ ప్రైజెస్లోనే క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి, 25-26 ఇయర్లో మనకి ఎంత కాంట్రిబ్యూషన్ అయితే ఉందో అది చూసుకుంటున్నాం అనమాట. ఓకే. సో ఏంటంటే ఇక్కడ ప్రైమరీ సెక్టర్ నుంచి ఎంత కాంట్రిబ్యూషన్ వస్తుంది మనకి 15.1% కాంట్రిబ్యూషన్ అయితే మనకి ప్రైమరీ సెక్టార్ నుంచి చూడొచ్చు. ఓకే. సో అదే సెకండరీ సెక్టార్ నుంచి 16.3%ని చూస్తున్నాం. ఓకే. సో ఏంటంటే రెండు కొంచెం నియర్ బై ఉన్నాయి. ఓకే. సో అదే టెరిషరీ సెక్టార్ చూడండి, ఇక్కడ తెలంగాణలో మనకి ఎంత ఉంది ఇందాక చెప్పాను కదా 68.6%. అంటే సో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద ఆల్మోస్ట్ మనకి 1/3 ఆఫ్ ద ఎకనామిక్ జనరేషన్ వచ్చేసి మేజర్ 1/3 ఆఫ్ ద కాంట్రిబ్యూటర్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ టెరిషరీ సెక్టార్. ఓకే.
సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి ప్రైమరీ సెక్టార్ నుంచి 18.4%, సెకండరీ సెక్టార్ నుంచి 25.2%, అండ్ వెరాస్ ఫ్రమ్ టెరిషరీ సెక్టార్ 56.4%. అంటే మనకి ఇక మేజర్గా ఏంటంటే మేజర్ కాంట్రిబ్యూటర్ ఇండియా అండ్ తెలంగాణలో చూసుకుంటే మనకి టెరిషరీ సెక్టార్ నుంచే మనకి రావడం జరుగుతుందన్నమాట. ఓకే. సో ఏంటంటే మనకి ప్రైమరీ సెక్టార్లో ఏ వస్తాయి అంటే సబ్ సెక్టార్స్ చూద్దాం ఇక్కడ. ఓకే, ప్రైమరీ సెక్టార్ ఇన్వాల్వ్స్ యాక్టివిటీస్ దట్ డైరెక్ట్లీ డిపెండ్ అపాన్ న్యాచురల్ రిసోర్సెస్ అనమాట. ప్రైమరీ సెక్టార్ అంటే మనం మెయిన్గా న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అవుతాం అనమాట. సో ఏంటంటే ఇట్ ఇంక్లూడ్స్ దాంట్లో మనకి ప్రైమరీ సెక్టార్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకి ఇక్కడ సో ప్రైమరీ సెక్టార్స్ కింద ఏవి సబ్ సెక్టార్స్ వస్తాయని చెప్పేసి లాస్ట్ టైం క్వశ్చన్ కూడా అడగడం జరిగిందనమాట. సో చూసుకోండి ఇక్కడ కొన్నిసార్లు మనం ఏంటంటే ఇది ఎందుకు వస్తుంది అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. ఓకే, సో ఏంటంటే చూసుకోండి మనకి బేసిక్గా ప్రైమరీ సెక్టార్లో మనం ఏమేమి చూసుకుంటామంటే ఇక్కడ అగ్రికల్చర్, లైవ్ స్టాక్, ఫారెస్ట్రీ, లాగింగ్, ఫిషింగ్, ఆక్వాకల్చర్ అండ్ మైనింగ్ అండ్ క్వారింగ్ కూడా మనకి ఇక్కడ ప్రైమరీ సెక్టార్లో ఈ సబ్ సెక్టార్స్ అనమాట ఇవి. ఓకే, సో ఏంటంటే మనకి ఇక్కడ ప్రైమరీ సెక్టార్లో GSVA, ఓకే, గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఇన్ తెలంగాణ ఇంక్రీస్డ్ ఫ్రమ్ సో వెన్ కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. ఓకే, సో ఈ 24-25లో మనకి ఎంత రెవెన్యూ జనరేట్ అయిందని అంటే ఇక్కడ ఇన్కమ్ సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి 2,46,282 crore. ఓకే, సో 25-26లో చూసుకుంటే ఏంటంటే మనకి 2,49,691 crore అనేది మనకి రావడం జరిగింది అనమాట. ఓకే, సో ఏంటంటే మనం ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఎంత గ్రోత్ రేట్ అనేది ఇంప్రూవ్ అయిందనమాట. మనకి 1.4% అనేది గ్రోత్ రేట్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ మనం ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఏంటంటే మనకి సో మనకి డెఫినెట్గా మనకి ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఎంత గ్రోత్ రేట్ ఇంక్రీజ్ అయిందని చెప్పుకుంటే ఏంటంటే మనకి తెలంగాణలో GSVAలో భాగంగా మనకి 1.4% అని చెప్పేసి మనం ప్రైమరీ సెక్టార్లో చూస్తామన్నమాట. ఓకే, దీనికి మేజర్గా కాంట్రిబ్యూటర్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ సో మేజర్గా ఏంటంటే అగ్రికల్చర్ యాక్టివిటీస్ ఏవైతే ప్రొడక్టివ్ ఏదైతే ఉందో దానికి మంచిగా సపోర్టివ్గా ఉండిందని చెప్పొచ్చు. అండ్ దట్ సచ్ యాజ్ లైవ్ స్టాక్ అండ్ ఫిషరీస్ యొక్క హెల్ప్ కూడా మనకి దీంట్లో ఈ ఎకనామిక్ వాల్యూ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అయిందని చెప్పొచ్చు అనమాట. సో అదే చూసుకుంటే మనకి GVA ఆఫ్ ప్రైమరీ సెక్టర్. ఓకే, GVA అంటే ఇండియాలో ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్ అని చెప్పేసి చెప్పాను కదా. ఓకే, సో మనం ఇండియాలో చూసుకుంటే ఏంటంటే వెన్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఇయర్ ప్రెసెంట్ ఇయర్కి కంపేర్ చేస్తే ఏంటంటే మనకి ఓన్లీ ఎంత గ్రోత్ రేట్ ఇంక్రీజ్ అయింది, ఓన్లీ 0.2% మాత్రమే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ రిగార్డింగ్ మనకి ఏంటంటే ఎప్పుడు ప్రైమరీ సెక్టర్ కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ మనకి ఒక టేబుల్ ఉంది కదా, మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, మ్యాప్ పాయింటింగ్ ఉంది కదా ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, సో ఇక్కడ ప్రైమరీ సెక్టార్ నుంచి చూసుకుంటే మనకి తెలంగాణలో ఏంటంటే 1.4% అనేది గ్రోత్ రేట్ రావడం జరుగుతుంది అనమాట మనకి. ఓకే, సో ఏంటంటే మనకి ప్రైమరీ సెక్టార్లో మనము ఓవరాల్ నేషనల్ యావరేజ్ ఇండియా నెంబరింగ్ చూసుకుంటే ఏంటంటే 0.2. ఓకే, అంటే మనకి ఏంటంటే ఓవరాల్ ఇండియాతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో డెఫినెట్గా మనకు మంచి గ్రోత్ రేట్ ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇండియాలో డెఫినెట్గా ఏంటంటే స్లైట్ చేంజే ఉంది. ఎందుకంటే మనకి ఏంటంటే మేజర్గా మనకి మేజర్ అర్బన్ సిటీస్ చూసుకుంటాం కాబట్టి. ఓకే, అండ్ సెకండరీ సెక్టార్లో చూసుకుంటే ఏంటంటే మనకి సో ఇక్కడ కూడా మనకి తెలంగాణలోనే గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది వెన్ కంపేర్డ్ టు ద నేషనల్ యావరేజ్ అనమాట. ఓకే, సో ఇండియాలో మనకి ఎంత ఉంది, 7.5 ఉంటే మనకి ఓవరాల్ తెలంగాణలో ఎంత ఉందంటే 9.4%. ఓకే, సో అదే టెరిషరీ సెక్టార్లో చూసుకుంటే మనకి ఇక్కడ సో ఇది టెరిషరీ సెక్టార్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదే మనకి ఓవరాల్గా మేజర్ కాంట్రిబ్యూటర్ కాబట్టి సో అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, అదే ఇండియాలో చూసుకుంటే ఏంటంటే ఎంత గ్రోత్ రేట్ వచ్చింది మనకి వెన్ కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఇయర్. ఇక్కడ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో మనము ఓకే ఎట్ కరెంట్ ప్రైజెస్ చూసుకుంటున్నాం అనమాట. గ్రోత్ రేట్ ఎంత వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఓకే, సో మనకి సర్వీస్ సెక్టార్ తెలంగాణలో టెరిషరీ సెక్టార్లో భాగంగా మనకి తెలంగాణలో 13.5% గ్రోత్ రేట్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, టెరిషరీ సెక్టార్లో 10.6% మాత్రమే గ్రోత్ రేట్ నమోదవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెరిషరీ సెక్టార్. ఓకే, ఇండియా అండ్ తెలంగాణ.
ఇక్కడ మనం మెయిన్‌గా చెప్పాను గదా! ఓన్లీ కరెంట్ ప్రైజెస్ గురించే కన్సిడర్ చేసుకుంటున్నాము. సబ్ సెక్టార్స్ యొక్క గ్రోత్ రేట్ చూసుకుంటే ఇక్కడ ఇమేజ్‌లో ఇచ్చారు ఒకసారి చూడండి. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి 41.4% వచ్చేసి మనకేంటంటే మేజర్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ ప్రైమరీ సెక్టార్ వచ్చేసి ఏంటంటే మనకి లైవ్ స్టాక్ అని చూడొచ్చనమాట. ఓకే. సో, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, మనకి ఎంత గ్రోత్ రేట్ అనేది నమోదయ్యిందనంటే మనకి 1.4% గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందనమాట. ఓకే. అండ్ మనకి మేజర్ కాంట్రిబ్యూటర్ వచ్చేసి దీంట్లో ఏంటంటే మనకి లైవ్ స్టాక్ అనమాట 41.4%. దాని తర్వాత మనకి ఇక్కడ క్రాప్స్ చూసుకుంటాం అనమాట 38.2%. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి 14.4%లో ఏది ఉంది, మైనింగ్ అండ్ క్వారింగ్ చూడొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ వచ్చేసి 3.1% అండ్ 2.9%లో ఫారెస్ట్రీ అండ్ లాగింగ్ అనమాట. సో, మేజర్ కాంట్రిబ్యూటర్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఆర్డర్లో అడుగుతారు అనమాట. సో, అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సో ప్రైమరీ సెక్టార్ గురించి ద సబ్ సెక్టార్ విచ్ కాంట్రిబ్యూటెడ్ to the economy. Okay, please arrange them in a chronological according to their హైయెస్ట్ గ్రోత్ రేట్స్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ 3 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏది చూసుకున్నా కూడా. సో, ఇక్కడ మన ఆర్డర్లో చూసుకుంటే అంటే మనకి ఫస్ట్ లైవ్ స్టాక్ చూస్తాము, తర్వాత క్రాప్స్ చూస్తాము, తర్వాత వచ్చేసి మనకి మైనింగ్ అండ్ క్వారింగ్ అనమాట. ఓకే. సో, మనం అగ్రికల్చర్ ప్రైమరీ సెక్టార్ గురించి చూసుకున్నాం కదా. నెక్స్ట్ మనము సెకండరీ సెక్టార్ గురించి చూద్దాం అనమాట. ఓకే. సో, యాజ్ పర్ ప్రొవిన్షియల్ ఇక్కడ చూడండి, యాజ్ పర్ ప్రొవిన్షియల్ ఎస్టిమేట్స్ ఆఫ్ 25-26. ఓకే. సో, ఏంటంటే ద రికార్డెడ్ జిఎస్విఏ ఆఫ్ తెలంగాణ అనమాట. సో, తెలంగాణ చూడండి ఇక్కడ 2,68,325 crore అనమాట. ఓకే. సో, మనకి ఎంత గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది ఇందాక మ్యాప్లో చూపించాను కదా 9.4%. ఓకే. సో, అదే మనకి ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్ చూసుకుంటే ఏంటంటే 7.5%. ఓకే. మనకి ప్రైమరీ సెక్టార్లో కావచ్చు, సెకండరీ సెక్టార్లో కావచ్చు, ఓవరాల్గా మనకి తెలంగాణలోనే గ్రోత్ రేట్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. సో, ఇక్కడ చూడండి ఇండికేటింగ్ దట్ తెలంగాణ సెకండరీ సెక్టార్ ఈజ్ ఎక్స్పాండింగ్ ఫాస్టర్ దాన్ దట్ ఆఫ్ నేషన్. ఓకే. సో, డెఫినెట్గా మన తెలంగాణలో ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి సో ఏంటంటే సెకండరీ సెక్టార్లో కూడా మనం తెలంగాణ ఏంటంటే ఇట్ వాజ్ ఎక్స్పాండింగ్. ఓకే. ఆల్ ఇండియా నేషనల్ యావరేజ్ కంటే ఫాస్ట్గా ఎక్స్పాండ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ పాయింట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో, ఏంటంటే మనకి ఇక్కడ మనకి సెకండరీ సెక్టార్లో కూడా వాటి యొక్క పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఏంటంటే మనకి ఇక్కడ చూద్దాం మీకు. సో, ఇక్కడ ఫస్ట్ మేజర్ కాంట్రిబ్యూటర్ ఏదైతే మేజర్ పోర్షన్ ఆఫ్ మనకి ఎకనామిక్ జనరేషన్ ఎక్కడ నుంచి ఉందంటే 51.1% వచ్చేసి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఓకే. సెకండరీ సెక్టార్లో భాగంగా మనం ఏంటంటే సబ్ సెక్టార్స్ యొక్క కాంట్రిబ్యూషన్ చూసుకుంటున్నాం. ఓకే. సో, ఏంటంటే ప్రెసెంట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ మాత్రమే మనం చూసుకుంటున్నాం అనమాట 25-26 ఇయర్లో. ఓకే. సో, మనకి ఎంత గ్రోత్ రేట్ రావడం జరిగిందంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి మాత్రమే మనకి ఏంటంటే 51.1% గ్రోత్ రేట్ అనేది మనము నోట్ డౌన్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకే. సో, నెక్స్ట్ కాంట్రిబ్యూటర్ వచ్చేసి ఏంటంటే 34.8% అనమాట. ఓకే. 34.8% వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ భాగంలో చూస్తాము. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే రిమైనింగ్ ఎలక్ట్రిక్, గ్యాస్, వాటర్ సప్లై అండ్ అదర్ యుటిలిటీ సర్వీసెస్ అనమాట. మేజర్ ఈ 3 నుంచి మనకి ఓవరాల్ సెకండరీ యొక్క ఎకనామీ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. దాంట్లో ఫస్ట్ చూసుకుంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్, సెకండ్ వచ్చేసి ఏంటంటే మనకి కన్స్ట్రక్షన్. ఓకే. అండ్ థర్డ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ అండ్ అదర్ యూటిలిటీ సర్వీసెస్ అనమాట. ఇక్కడ చూడండి. సో, ఇక్కడ బాక్స్లో ఒక పాయింట్ అనేది హైలైట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే. సో, యాజ్ పర్ ద ఎకనామిక్ సర్వే 25-26. ఓకే. హైదరాబాద్ ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ అ ప్రీమియర్ నోడ్ ఫర్ ద ఫార్మస్యూటికల్ క్లస్టర్ ఫార్మేషన్ అంట. ఓకే. సో, హైదరాబాద్ ఏదైతే ఉందో మనకి ఫార్మస్యూటికల్ క్లస్టర్ ఫార్మేషన్కి ప్రీమియర్ నోడ్గా మనం చూడొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే. సో, ఏంటంటే ఇక్కడ ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్ట్రీమ్ లైనింగ్, ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ త్రూ ద యూజ్ ఆఫ్ అగ్రిగేటెడ్ థర్డ్ పార్టీస్ అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఒకసారి ఈ బాక్స్ కూడా చూసుకోండి. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ మనం టెర్షరీ సెక్టార్ మనం ఇక్కడ టెర్షరీ సెక్టార్ చూసుకుంటే ఏంటంటే మనకి టెర్షరీ సెక్టార్లో సబ్ సెక్టార్స్ ఏమేమి చూస్తామంటే ఇక్కడ సచ్ యాజ్ ట్రేడింగ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, హెల్త్, టూరిజం అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. ట్రేడ్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, హెల్త్, టూరిజం అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే
సో ఇట్ సపోర్ట్స్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్ బై ప్రొవైడింగ్ ఎసెన్షియల్ సర్వీసెస్. ఓకే, సో ఏంటంటే మనకి ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఏంటంటే ఎసెన్షియల్ సర్వీస్ మనకి టెరిషియరీ సెక్టర్ నుంచి పొందడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఏంటంటే మేజర్గా మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చేసి మనకి టెరిషియరీ సెక్టార్లో ఉంటుంది కాబట్టి ఓకే, మేజర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, ఇన్కమ్ గ్రోత్ కావచ్చు, ఓకే, అండ్ అర్బన్ డెవలప్మెంట్. ఓకే, సో తెలంగాణ, సో ఈ సెక్టర్, ఈ టెరిషియరీ సెక్టర్ ఏదైతే ఉందో మన స్ట్రాంగ్ ఎకానమీకి మెయిన్ డ్రైవర్ ఆఫ్ ద స్టేట్స్ ఎకానమీగా మనం చూడొచ్చు అనమాట. ఓకే, సో ఏంటంటే మనకు ఓవరాల్గా ఇండియా అండ్ తెలంగాణలో మనకి డెఫినెట్గా మేజర్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ ఉంది టెరిషియరీ సెక్టర్లో అని చూసాం కదా. ఓకే, సో ఏంటంటే మనకి ఎంత గ్రోత్ రేట్ అనేది ఇంప్రూవ్ అయిందనంటే, సో మన తెలంగాణలో 13.5%, అదే ఇండియాలో చూసుకుంటే ఏంటంటే 10.6%. ఓకే, సో ఏంటంటే ఇది ఓవరాల్ అనమాట. ఓకే, సో టెరిషియరీ సెక్టార్లో భాగంగా మనకి తెలంగాణలో 13.5% గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజ్ అయింది. అదే ఇండియాలో చూసుకుంటే 10.6% అనమాట. ఇక్కడ చూసుకున్నాం కదా, అదే బిఫోర్ మీకు నేను ఒక ఇమేజ్ చూపించాను కదా. సో ప్రైమరీ సెక్టార్లో ఎంత ఉంది గ్రోత్ రేట్, అండ్ సెకండరీ సెక్టార్లో ఎంత ఉంది, టెరిషియరీ సెక్టార్లో ఎంత ఉందో, సో ఈ వాల్యూసే అక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇంకా సబ్ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ సో ఇక్కడ సబ్ సెక్టార్స్ ఆఫ్ టెరిషియరీ సెక్టార్లో మనకి సబ్ సెక్టార్ చూసుకుంటే ఏంటంటే ఫర్ ద ప్రజెంట్ ఇయర్ కరెంట్ ప్రైజెస్లో చూసుకుంటే ఏంటంటే మనకి 25-26 చూసుకుంటే మనకి సో మేజర్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి మనకి 34.1% మనము ఏమని చూడొచ్చు అంటే ఇక్కడ సో రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నుంచి మనకి మేజర్ కాంట్రిబ్యూషన్ అనేది ఉందన్నమాట. సో నెక్స్ట్ మనకి ట్రేడ్, రిపేర్, హోటల్స్ అండ్ రెస్టారెంట్ నుంచి నెక్స్ట్ ఉందన్నమాట. సో ఫస్ట్ మనకి ఏంటంటే రియల్ ఎస్టేట్ ఓనర్షిప్ ఆఫ్ డ్వెల్లింగ్ నుంచి ఫస్ట్ ఉంది మనకి. సెకండ్ వచ్చేసి ట్రేడ్, రిపేర్, హోటల్స్. ఓకే, సో మనకి ఇంకా నెక్స్ట్ మేజర్ కాంట్రిబ్యూటర్ వచ్చేసి ఏంటంటే మనకి 12.5% నుంచి అదర్ సర్వీసెస్ నుంచి ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ నుంచి 12, స్టోరేజ్, కమ్యూనికేషన్, అదర్ రిలేటెడ్ బ్రాడ్కాస్టింగ్ వచ్చేసి మనకి 12.2% ఉందన్నమాట. సో క్లియర్గా చూసుకోండి, మనకి మేజర్ కాంట్రిబ్యూటర్ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్, సెకండ్ మనకి ట్రేడ్, రిపేర్, హోటల్స్. ఓకే, సో లీస్ట్ కాంట్రిబ్యూటర్ వచ్చేసి మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఓన్లీ 3.5% అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద సబ్ సెక్టర్స్ విచ్ ఆర్ గ్రోత్ రేట్ విచ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద టెరిషియరీ సెక్టర్ అనమాట. ఓకే, ఈరోజు మనము ఏంటంటే ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, ఇంకా టెరిషియరీ సెక్టర్ గురించి చూసుకున్నాం కదా. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో ఏంటంటే మనము డిస్ట్రిక్ట్ వైజ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏది ఉంది, అండ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ రేట్ ఎంత ఉందో, ఓకే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏదైతే నెక్స్ట్ టాపిక్స్ ఉన్నాయో, ఓకే, సో అవి డెఫినెట్గా చూసుకుంటాం అనమాట. సో ఏంటంటే వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మోర్ అండ్ మోర్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇక్కడ స్కిప్ చేయకుండా ఓకే, సో టైం కేటాయించి నీట్గా ఒక నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఓకే, సో టాపిక్ మీద 2 to 3 times రివైజ్ చేయండి. డెఫినెట్గా మంచి స్కోర్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.